అందరికీ నమస్తే అండి. పశ్చిమ బెంగాల్‌లో 2020లో అంటే 2021 ఎన్నికలకు ముందు ఒక బొగ్గు కుంభకోణం జరిగింది. అప్పుడు టీఎంసీ పార్టీనే అధికారంలో ఉంది. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో, ఆ 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ గారిని మళ్ళీ గెలిపించడానికి ఆ టీఎంసీ పార్టీతో ఐపాక్ అనే సంస్థ పనిచేసింది. అదే సంస్థ ఇప్పుడు కూడా ఈ 2026 ఎన్నికల్లో కూడా టీఎంసీ పార్టీని గెలిపించడానికి మమతా బెనర్జీ గారి కోసం అదే సంస్థ పనిచేస్తోంది. అయితే 2021లో ఈ ఐపాక్ అనే వాళ్ళతో ఎవరైనా అంటే సాధారణంగా దేశంలో ఈ ఐపాక్ అనే సెఫాలజీ ఈ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలంటే వందల కోట్లు వాళ్ళకి చెల్లించాలి. అలా చెల్లించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్పట్లో బొగ్గు కుంభకోణం చేసి ఆ కుంభకోణం ద్వారా వచ్చిన నిధులను ఐపాక్కు మళ్లించారు అనేది ఆరోపణ. దీని మీద ఈడీ కేసు నమోదు చేసి గత నెల రోజుల నుంచి కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఆల్రెడీ వినేష్ చందేల్ ఈయన ఐపాక్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. ఈయన్ను ఏప్రిల్ 13వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. పటియాలా హౌస్ కోర్టు 10 రోజులు ఈడీ కస్టడీ కూడా విధించారు. ఈడీ కస్టడీలో ఈయన అనేక విషయాలు బయటపెట్టారనమాట. సో అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఐపాక్ అనే సంస్థ దేశవ్యాప్తంగా చాలా రాజకీయ పార్టీలను గెలిపించడానికి పనిచేస్తోంది కదా. అలా పనిచేయడానికి రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు కదా. ఆ డబ్బులు చెల్లించే క్రమంలో మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో ఒక బొగ్గు కుంభకోణానికి పాల్పడి ఆ కుంభకోణం డబ్బులను వీళ్ళకి మళ్లించారు. అది ఈడీ బయటపెట్టి కేసు దర్యాప్తు చేస్తోంది. దీనిలో ఆంధ్రప్రదేశ్కి వైసీపీకి లింక్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఉంది. ఎందుకంటే ఇదే కేసులో ఈ బొగ్గు స్కామ్కి సంబంధించి మనీ లాండరింగు, హవాలా మనీ కేసులో ఐపాక్ డైరెక్టర్ రిషిరాజ్ సింగ్ కూడా నిన్న విచారణకు హాజరయ్యారు. ఈయనకు ఏప్రిల్ 18వ తేదీన ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 20వ తేదీన ఈయన న్యూఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు వెళ్ళారు. అదే టైంలో ఈడీ అధికారులు రిషిరాజ్ సింగ్ నివాసాలు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్లో ఆయన నివాసాలు, కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈడీ సోదాలు చేసింది. సోదాలు చేసి విలువైన పత్రాలు ఈడీ కంట్రోల్లోకి వెళ్ళాయి. అందులో వైసీపీతో వీళ్ళ డీలింగ్ వ్యవహారం కూడా ఉందన్నమాట. వీళ్ళు వైసీపీకి పనిచేశారు కదా. 2019లోనూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ కోసం ఈ ఐపాక్ పనిచేసింది. సో 2024 ఎన్నికలకు ముందు ఈ రిషిరాజ్ సింగే కీలకం ఐపాక్లో. జగన్మోహన్ రెడ్డి గారికి కర్త కర్మక్రియ మొత్తం ఫీడ్ ఇచ్చేది, క్యాంపెయినింగ్ మానిటర్ చేసింది మొత్తం అంతా ఆయనే. సో పశ్చిమ బెంగాల్లో జరిగిన కుంభకోణం మీద విచారణ చేస్తే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఏ విధంగా డబ్బులు మళ్లించారు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కుంభకోణాలు చేసి స్కామ్స్ చేసి ఆ డబ్బులు వీళ్ళకి మళ్లించారు అనే పత్రాలు కూడా ఈడీ అదుపులోకి వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించాలి. ఎందుకంటే ఈడీ దర్యాప్తు అనేది రాజకీయ ప్రయోజనం కోసమే కదా. ప్రస్తుతానికి బీజేపీ ఫోకస్ పశ్చిమ బెంగాల్ మీదే ఉంది కదా. సో అక్కడ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నారు కదా. కాబట్టి అట్టి పెట్టారు అంతే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఐపాక్కి ఏ విధంగా డబ్బులు చెల్లించారు, రిషిరాజ్ సింగ్కి ఏ విధంగా డబ్బులు చెల్లించారు అనే వ్యవహారం, ఆ భాగవతం మొత్తం ఈడీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో టైం చూసుకొని ఇది కూడా బయట పెడతారనమాట. మేబీ ఆ ఆడుదామా ఆంధ్ర ఉంది, తర్వాత లిక్కర్ స్కామ్ ఉంది. సో లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ చాలా కోట్లు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. సో వైసీపీ నాయకులు కూడా దాన్నే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బులు కొంత వీళ్ళకి ఇచ్చుండొచ్చు, లేదా ఆడదమాంధ్ర డబ్బులు ఇచ్చుండొచ్చు, లేదా ఇంకా ఏదైనా స్కామ్ చేసి ఐపాక్ వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు. ఎవరు జేబులోంచి డబ్బులు తీసి 100 కోట్లు ఇవ్వరు కదా. అధికారంలో ఉన్న పార్టీ కదా. అందులోకి అధికారం లేకపోతే ఏమో జేబులో డబ్బులు ఇస్తారు. అధికారంలో ఉన్నప్పుడు జేబులో డబ్బులు ఎందుకు, ఏదో ఒకటి పురమాయిచ్చేస్తే పోయే. కాబట్టి వీళ్ళకి ఇచ్చిన డబ్బులు వ్యవహారం ఏంటి, ఏ ఖాతా నుంచి ఏ ఖాతాకి ఇచ్చారు, ఏ లెక్క ప్రకారం వీళ్ళకి ఇచ్చారు, అలా ఇవ్వడానికి ఏం తప్పులు చేశారనేది మొత్తం ఈడీకి తెలిసిపోయింది. సో దీన్ని రాజకీయ అస్త్రంగా రాజకీయ అవసరాల కోసం ఎప్పుడో భవిష్యత్తులో వాడతారు. కానీ ఇలా ఈడీ కంట్రోల్లోకి ఈ డేటా మొత్తం వెళ్ళడం వలన, ఈ విలువైన డాక్యుమెంట్స్ వెళ్ళడం వలన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళలో బెంగ పట్టుకుంది. వైసీపీలో కొంతమంది కీలక నాయకుల వ్యవహారాలు, ఆస్తుల వ్యవహారాలు అండ్ ఐపాక్ వ్యవహారాలు, డీలింగ్స్ అన్నీ కూడా ఈడీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. సో మొత్తానికి ఇది ఒక టెన్షన్. మేబీ ఈడీ దర్యాప్తు చేస్తుందా, లేదా అరెస్టులు చేస్తుందా, లేదా నోటీసులు ఇస్తుందా అనేది పక్కన పెడితే మనీ లాండరింగ్ జరిగిన మాట వాస్తవం, స్కామ్ జరిగిన మాట వాస్తవం, పత్రాలు ఈడీ దగ్గర ఉన్నమాట వాస్తవం. వాళ్ళు ఎప్పుడు బయటకు తీస్తే అప్పుడు, ఎప్పుడు విచారణ ప్రారంభిస్తే అప్పుడు, ఎప్పుడు నోటీసులు ఇస్తే అప్పుడు వెళ్ళాల్సిందే.
అంటే అడ్డంగా దొరికిపోయినట్టే. థ్యాంక్ యూ. సో మీకు తెలుసో లేదో మనం న్యూస్ వెబ్సైట్ ఒకటి లాంచ్ చేసాం, gundusudi.com, GUNDUSOODHI.com న్యూస్ వెబ్సైట్ అనమాట. ఇందులో రెగ్యులర్ న్యూస్ అనాలిసిస్, న్యూస్ ఆర్టికల్స్ అన్నీ వస్తుంటాయి. అంటే మేబీ వీడియోలో ఉన్నవి దానికి వీడియోలకి సంబంధం లేదు. వీడియో అనాలిసిస్ ప్యూర్లీ నేను చెప్తాను. ఇది మన టీం రాస్తారనమాట అనాలిసిస్. దీనిలోనే మీకు మనం మ్యాగజైన్ లాంచ్ చేసాం కదా, మీ అందరికీ తెలుసు కదా మ్యాగజైన్ లాంచ్ చేసిన సంగతి. సో ఈ మ్యాగజైన్స్ ఈ మ్యాగజైన్ అంటే పీడిఎఫ్ వెర్షన్స్ ఈ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని లేదా 1 month సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆన్లైన్లోనే ఈ మ్యాగజైన్ పీడిఎఫ్ మ్యాగజైన్ చదవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో gundusudi.com. సో వీలైతే ఈ న్యూస్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఆర్టికల్స్ నచ్చితే షేర్లు చేయండి. అలాగే మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.